అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినట్లుగా నీ సంతానాన్ని ఇస్కరేణువుల వలె నేను చేస్తాను, నీలో నుండి సమస్త జనులు వస్తారు, సమస్త జాతులు వస్తారని అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినట్లుగా యూదులు బయటకు వచ్చారు, అన్ని జనులు కూడా బయటకు వచ్చారు. అయితే మీకు నాకు మొన్నటి వరకు కూడా ఆ దేవుడు ఎవరో తెలియదు మనకి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు ఒక్కడేనని ఈరోజు తెలుసుకున్నాం. ఆయన నా కొరకు చనిపోయాడని తెలుసుకున్నాం. ఆయన పేరేంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నమ్మాం మనం. నా దేవుడు నా కొరకు వచ్చాడు, నేను పాపిని అని నమ్మి రక్షణ పొందాం. యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మాన్ని పొందాం. మన రక్షణ ఈరోజు ఆయన నామంలో ఉంది. యూదులతో పాటుగా మనకు కూడా దేవుడయ్యాడు ఆయన. హల్లెలూయా. ఆయన యూదులతో పాటు మనకు కూడా ఇప్పుడు దేవుడయ్యాడు. యూదుడికి ఎంత హక్కు ఉందో అన్యజనుడిగా నాకు కూడా అంతే హక్కు ఉంది. హల్లెలూయా. ఆయన యూదుడికి ఏ రక్షణ అయితే ఉందో నాకు కూడా అదే రక్షణ ఉంది ఇప్పుడు. హల్లెలూయా. నేను ఇజ్రాయేలీలను కాదు, ఇజ్రాయేల్ దేశంలో పుట్టలేదు, కానీ నేను యేసుక్రీస్తుని నమ్మాను, విశ్వాసములుగా రక్షణలోనికి వచ్చాను. కాబట్టి పౌలు గారు చెప్పిన విధంగా నాకు సమాన వారసత్వం ఉంది ఇప్పుడు. హల్లెలూయా.